బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే చే. మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. 2 ఆలయాలు అయిపోయినాయి, సోమనాథం అండ్ శ్రీశైలం మాట్లాడేసుకున్నాం. 3వ ఆలయ దర్శనం ఏం చేసుకోవాలి రమ్మగారు? ఇలా లెక్క ప్రకారమే చేయాలి అక్కర్లేదు, కానీ మిస్ కాకుండా అందరినీ చూడాలి. ఒకవేళ మనం లైన్లో చేయదలుచుకుంటే ఏ లైన్ చెప్పిందో ఆ లైన్ ప్రకారం చూస్తే సరే. ఇవేమి అన్నీ ఒక చోట ఉన్నవి కాదు కదా, అదేలేండి. అందుకని ఎలా కుదిరితే అట్లా. ఉజ్జయిన్య మహాకాళం, ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళుడు చాలా ప్రత్యేకమైన వాడి జయ. ఉజ్జయిని మహాకాళుడు. ఉజ్జయిని నగరము ఇవాల్టిది కాదు, పూర్వం అవంతి నగరం అనేవాళ్ళు. విక్రమార్కుడి కంటే ముందు నుంచి ఉంది. ఓహో. ఈ అవంతి నగర ప్రస్తావన మహాభారతంలో కూడా కనపడుతుంది. మనం చాలా స్టోరీలో మీరు అవంతి నగరం చెప్తారు పేరు. అవును, అవంతి అంత పాతది, పురాతనమైనది. ఈ పురాతన అవంతి నగరంలో ఈ మన మహాకాళుడు వెలిసి ఉన్నాడు. ఈ మహాకాళ స్వరూపాన్ని గురించి ఒక ప్రత్యేకమైన గాథ ఒకటి చెప్తారు. పూర్వం ఈ ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు పార్థివలింగానికి పూజ చేసుకునేవాడట. ఆయనకి 4 కుమారులు ఉన్నారు. అయితే ఈ ప్రాంతానికి అప్పుడు అవంతి నగరంగా ఉన్నప్పుడు రాక్షసుడు ఒకడు ప్రజల మీద పడి విరుచుకుని తినేవాడట. వీళ్ళ ఇంటి మీదకి వస్తే ఈయన పూజిస్తున్నటువంటి పార్థివలింగంలోంచి పరమేశ్వరుడు ఉగ్ర రూపంలో బయటకు వచ్చి రాక్షస సంహారం చేసి ప్రపంచమంతా వణికిపోతూ ఉంటే ఆ కనపడుతున్నటువంటి పరమేశ్వరుడి ఉగ్ర రూపాన్ని చూసి, అంటే మరి రౌద్ర స్వరూపుడుగా ఉన్నాడు. ఈ ఆ కుమారులు 4 భయపడలేదట. వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. ఆయన శాంతించి మళ్ళీ పార్థివలింగంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఆ బ్రాహ్మణ ఆయన ఈయన్ని ప్రార్థించాడట, ఇక్కడ వెలిసి ఉండు నువ్వు, ఎక్కడైతే నీ స్వరూపాన్ని మాకు ఉగ్రరూపిగా చూపించావో అక్కడ మహత్తర శక్తియుతుడుగా నువ్వు ఇక్కడ ఉండమని అడిగాడు. అక్కడ ఈ మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నాడు. మహాకాళుడు అసలు కాలాన్ని మార్చగలిగిన వాడు. ఎట్లా మనం కాశీ ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటామో ఈ మహాకాళుడు కూడా అలాంటి ప్రత్యేకమైన వాడు. ఇక్కడున్న ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే, అమ్మవారు మహాకాళీ స్వరూపంలో సిద్ధిదాత్రి రూపంలో ఈయనతో పాటు ఇక్కడ కొలువై ఉంటుంది. ఆమె కూడా ఇక్కడే ఉన్నది. అంటే ఈ దేవాలయం కూడా మనం ఏం చెప్పాలి, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి మహాకాళీ స్వరూపం ఉజ్జయినిలో ఉంది. ఉజ్జయిని మహాకాళి అంటారు. ఆవిడేమో కాళి అంటే ఇట్లా ఉగ్రరూపిగా ఉండదు, అస్సలు స్వరూపం కనపడదు మనకి. ఇట్లా ప్రతిమలాగా ఇట్లా కిందకున్నట్టు ఉంటుంది, బాగా సింధూరం పూయబడి ఉంటుంది. అక్కడ ఉన్న లోపలికి వెళ్తే మనం ఫీల్ అయ్యే ఎనర్జీయే ప్రత్యేకమైనది. ఉజ్జయినిలో గడకాళికా స్వరూపం ఒకటి కనపడుతుంది. గడకాళి అని కాళికా స్వరూపం ఇంకొక దేవాలయం ఉంది. కానీ ఈ మహాకాళుడి పక్కన ఉన్నటువంటి అమ్మవారు మాత్రం సిద్ధిదాత్రి స్వరూపంలో కనిపిస్తుంది. ఈయన కూడా అతి పెద్ద శివలింగ స్వరూపంలో ఉంటాడు మహాకాళుడు. 4 పక్కల ద్వారాలు, దేవాలయం చాలా విశేషంగా కనపడుతుంది. లోపలేమో మన సాక్షి గోపాలుడు, ఇట్లా దేవాలయాలు కనిపిస్తాయి. బోలెడని ఆలయాలు ఉన్నాయి. విశేషంగా 4 కాలాల్లోనూ 6 కాలాల్లోనూ అర్చన చేస్తారు ఈయనకి. బోలెడని హారతులు, అభిషేకాలు. ఈయనకి చేసేటువంటి భస్మహారతి మరీ విశేషం. అవును, భస్మహారతి చాలా గొప్పదిగా చెప్తారు. ఈ అప్పటి నుంచి ఉన్న అవంతి నగరం కాళిదాసు కాలానికి ముందు, అంటే కాళిదాసు కాలం అనుకోండి, విక్రమార్క శకానికి ముందు ఉజ్జయినిగా మారింది. ఈ అవంతి నగరము మోక్షద్వారాలుగా చెప్పబడేటువంటి అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షద్వారకాహ అంటారు. మోక్షద్వారాలుగా చెప్పబడేటువంటి మహాద్భుత నగరాలలో ఈ అవంతి ఒకటి. పైగా ఇది భూమధ్య రేఖ మీద ఉంది, ఫస్ట్ మెరిడియన్ మీద ఉందన్నమాట. ఉండటం వల్ల ఇక్కడ ఏం చేసినా సరే పవర్ఫుల్గా ఉంటుంది. ఈయన్ని దర్శించారంటే వాళ్ళు విజయం పొందవలసిందే. ఏ విషయం కోసం ఈయన్ని చూస్తారో ఆ విషయంలో వాళ్ళు విజయం పొందుతారు. ఆ ఉజ్జయినిలో జయ ఎవరితో మాట్లాడినా అన్నానికి లోపం ఉన్న వాళ్ళు ఉండరు అక్కడ. ఆ నగరంలో అసలు ఊళ్ళోనే షాపుల వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి అమ్మి భోజనం చేస్తారు. తిండి లేకుండా ఉన్న జీవే ఉండదట ఉజ్జయినిలో. పైగా ఈయన ఈ ఉజ్జయినిలో సాయంకాలం అయ్యేసరికల్లా అక్కడ నాట్యం చేస్తాడని చెప్తారు. కాళిదాసు తన మేఘధన సందేశంలో ఉజ్జయిని నగరం గురించి ఎంత అత్యద్భుతంగా చెప్తారో. కాళిదాసు చెప్పాడు ఉజ్జయిని అంటే, కాళిదాసు ఇప్పటివాడు, ఆయన 7-8 శతాబ్దాల నాటివాడు కదా, అప్పటి నుంచి ఉందిగా. అప్పటి నుంచి ఉంది. మధ్యలో ఏవో కొన్ని చిన్న చిన్న
దండయాత్రలకి గురైనా కూడా పెద్దగా ఏమి కాలేదు, బాగుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఉజ్జయిని చూడవలసిన క్షేత్రాల్లో అది ఉజ్జయిని ఒకటి. ఇలా మనం ఈ శక్తిపీఠాలు మన ద్వాదశ జ్యోతిర్లింగాలనే కాకుండా విడిగా కూడా మనం ఉజ్జయిని చూడాల్సించుకోవాలి. ఫ్లైట్ అయితే ఇండోర్ వెళ్తే ఇండోర్ నుంచి మనం ఇక్కడికి వచ్చేసేయచ్చు ఈజీగానే. ఈ ఉజ్జయినిలో ఈయన దీంతో పాటుగా అంటే అమ్మవారితో పాటుగా స్వామివారు ఎట్లా కనిపిస్తే 5 అంతస్తులుగా ఉంటుంది ఆ దేవాలయం. 3 శివలింగాలు ఉంటాయి. భూగర్భంలో ఒక అంతస్తు ఉందని చెప్తారు. మహాకాళుడు కనపడతాడు. ఆ పైన కూడా ఒక శివలింగం ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి నాగచంద్రేశ్వరుడు సంవత్సరానికి ఒక్కసారే దర్శనమిస్తాడు. ఓంకారేశ్వరుడు ఉంటాడు రెండో మహాకాళుడి పైన, పెద్ద శివలింగం. మహాకాళుడు కూడా మహాద్భుతంగా ఉంటాడు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ భస్మహారతి, ఇప్పుడు కూడా భస్మహారతి జరుగుతుంది, చుట్టూతా జనం కూర్చునేందుకు అవకాశం ఉండేది. స్త్రీలని రానిచ్చేవారు కాదు ఇది వరకు పురుషుల్ని. ఇప్పుడు కూడా స్త్రీలు ఏముంది, భస్మహారతి ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళందరూ చున్నీ తల మీద వేసుకోండి, కళ్ళు మూసుకోండి అని చెప్తారు. ఎంత బాగుంటుందంటే అభిషేకము చూసి తీరాలి చేయ. అసలు రోమాంచంగా ఉండటము, ఆ రోమాంచం అలాగే ఉండిపోవటము అక్కడే తెలుస్తుంది మనకి. అసలు ఆ తప్పెట్లేమిటి, ఆ తాళాలేమిటి, ఆ శంఖధ్వని ఏమిటి మనం చూడకూడదు రమ్మగారు, ఆడవాళ్ళు చూడకూడదు అంటారు. మిగిలిన అభిషేకము అలంకరణ అన్ని మామూలుగా ఫలాభిషేకాలు అన్నీ చేస్తారు కదా, పంచామృత అవన్నీ చూస్తారు. అవన్నీ అయిన తర్వాత జలాభిషేకం చేసేసాక మొత్తం తుడిచేస్తారు జయ, ఒక్క చుక్క నీరు లేకుండా. ఈయనకి అలంకారం చేస్తారు, రకరకాల స్వరూపాల్లో శివలింగానికి ముఖం అమరుస్తారు, పూటకొకటి. ఎప్పటికప్పుడు అవతారం మారిపోతూ ఉంటుంది. ఆ ప్రత్యేకంగా అలంకరణ చేయటానికే కొంతమంది ఉంటారు. ఈ అలంకారం అంతా అయిన తర్వాత అప్పుడు భస్మహారతి ఇస్తారు. ఆ భస్మం ఏం చేస్తారు, ఇదివరకట చితాభస్మం పట్టుకొచ్చేవారట. చితాభస్మ ప్రియుడు, చితాభస్మం లేపో అని చెప్తారు భగవంతుడు. పరమేశ్వరుడికి చితాభస్మం అంత ప్రీతికరమైన భస్మం ఇంకొకటి లేదు. అవును, మొదట్లో చేసేవారట, ఇప్పుడు చితాభస్మంతో చేయటల్లా. ఆవు పిడకలు ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, దాన్ని ఈ భస్మం తయారు చేసేందుకే ఒక ప్రత్యేకమైన ఆవరణ ఉంది అక్కడ. ఆవు పిడకల్ని వెలిగించి భస్మం చేస్తారు. తర్వాత దాన్ని జల్లించి వస్త్రకాళితం చేసి మెత్తటి పొడి సంచితో పట్టుకొచ్చి పెడతారు. అలంకరణం అయిన తర్వాత ఈ మూటని, భస్మపు మూటని ఇంకొక మూటతో కొడతారనమాట. మొత్తం లోపల ప్రాంగణం అంతా భస్మంతో నిండిపోతుంది. స్వామివారు భస్మంతో నిండి కనపడతాడు. ఆ తర్వాత అప్పుడు బాగా అలంకారం చేస్తారు. మొత్తం అందరు వస్త్రాలు తెచ్చి భక్తులందరూ అందించిన అన్ని వస్త్రాలు అలంకరించేస్తారు. ఆ హారతి సమయంలో ఎవరెవరు ఉంటే వాళ్ళందరికి ఇచ్చిన వస్త్రాలు అలంకారం అయిపోతుంది. ఎంతమంది ఎన్నెన్ని స్వీట్ బాక్సులు ఎన్ని పళ్ళు తెస్తే మొత్తం పళ్ళన్నీ నివేదన చేసేస్తారు. చూసి తీరాలి. ఒక 2 గంటలు మొత్తం భస్మహారతి. తెల్లవారుజామున వెళ్ళాల్సి వస్తుంది దానికి, మొదటి హారతికి. భస్మంతో చేసేది ఒక్కసారి. తర్వాత హారతులు మొత్తం రోజంతా ఉంటాయి. హారతి అనగానే మొత్తం 4 పక్కల దేవాలయానికి 4 పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి, శంఖాలు మోగుతుంటాయి. జనం అంతా చెప్పులు విప్పేసి నుంచుంటారు జయ 4 వీధుల్లోనూ. ప్రత్యక్షంగా చూసి నేను అనుకున్నా, అసలు ఇట్లా గూస్ బంప్స్ వచ్చి అట్లాగే ఉండిపోయినాయి చేతులు ఆ శబ్దాలకి. ఎంత గంభీరమైన శబ్దాలు, అసలు భగవంతుడు వచ్చేసాడు, నుంచున్నాడు ఈయన ఇక్కడ శివుడు, అలా అనిపించే ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది. అక్కడి నుంచి కాలభైరవుడిని ఒక ఆయన్ని చూడాలి ఈ ఉజ్జయినిలో. పూర్వము శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ తన విద్యాభ్యాసం ఉజ్జయినిలోనే చేశాడు. అవంతికా నగరంగా ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ అన్నయ్య అయినటువంటి బలరాముడు, తర్వాత సుధాముడు, మనం కుచేలుడు అని చెప్పుకుంటాం, వీళ్ళందరూ కూడా ఈ అవంతికా నగరంలోనే విద్యాభ్యాసం చేశారు సాందీప మహాముని దగ్గర. ఆ సాందీపని ఆశ్రమం కూడా కనిపిస్తుంది మనకి ఉజ్జయినిలో ఉన్నది. ఇప్పటికీ కూడా కృష్ణుడు ఏమేమి విద్యలు నేర్చుకున్నాడో అవన్నీ చూపిస్తారు ఫోటోలు. ఇక్కడ ఒక చిత్రమైన పూజా విధానం కనపడుతుంది. ఈ మహాకాళ స్వరూపాన్ని దక్షిణామూర్తి అంటారు. ఈయన దక్షిణాభిముఖంగా కనిపిస్తాడు, ఇంకెక్కడా ఉండదు. ఇక్కడ ఒక శివసూత్రం అని ఒక ప్రత్యేకమైన విధానాన్ని, పూజా విధానాన్ని అనుసరిస్తాడు. మిగిలిన ఇక్కడ అనుసరించే విధానము మనకి భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఈయన దక్షిణామూర్తిగా ఉండటం, దక్షిణాభిముఖుడుగా ఉండటం వల్లే ఈ ప్రత్యేకమైన వ్యవహారం ఉంది. తాంత్రిక శివనేత్రం ఆ విధానం పేరు. ఇప్పుడు ఇట్లా ఈయనకి ముఖం అలంకరిస్తారా, ఇట్లా ముఖాలంకారం చేయబడే శివుడు లేడు ఇంకెక్కడ.
మామూలుగా ఏం చేస్తారు, చక్కగా ఇట్లా పెట్టి పసుపు కుంకుమ వత్తు గంధంతో సింధు తర్వాత విభూతితోటి ముఖాలంకార ఊరికి అట్లా చూపిస్తారు. ఇక్కడ అట్లా కాదు, పూర్తి స్వరూపం చూపిస్తారు, ముఖం అలంకరిస్తారు. ఆ తాంత్రిక శివనేత్ర విధానాన్ని అవలంబిస్తారు. ఈయన దక్షిణం వైపుకి ఉండటం వల్లనే ఇలా విధానం అన్నమాట. ఇక్కడ ఒక శంఖ యంత్రం అని ఉందని, శంఖం అసలు శంఖం కూడా పూరిస్తారు జయ. ఆ సౌండ్ వినపడితే బా జల్లుమంటుందో. శంఖ యంత్రం ఉందట ఈ నా స్వామివారికి ముందు. ఈ శంఖ యంత్రం ఉండటం వల్లే వీరిని దర్శించిన వారికి విజయం లభిస్తుందని చెప్పబడుతుందట. ఎప్పుడో అప్పుడే ప్రతిష్ఠించి ఉంటారు. అయితే ఇక్కడ ఇంకొక విధానం కనిపిస్తుంది. వర్షాకాలానికి ముందు పర్జన్యానుష్ఠానం అని ఒక ప్రత్యేకమైన పూజా విధానం చేస్తారు. విపరీతంగా వాన పడుతుందట, ఏటా చేస్తారు ఒక్కసారి పర్జన్యానుష్ఠానం అని. పర్జన్యం అంటే మేఘం. ఆ మేఘం కోసం ఏదో చేస్తారు ఇక్కడ పూజా విధానం. భలే వాన పడుతుందట. వర్షాలకు లోటు ఉండదు ఆ ప్రాంతంలో. మధ్యప్రదేశ్ అంతా కూడా వానలు ఉంటాయి. ఈ పర్జన్యానుష్ఠానం వర్షాకాలానికి ముందు వచ్చే విధుల్లో ఒక విధి అనమాట. చూసి తీరాలి తప్పకుండా. ఈయనగా దర్శించి అప్పుడు అమ్మవారి ఇక్కడ మరి శక్తి స్వరూపిణి ఉంది కదా, సిద్ధిదాత్రి ఆలయంలో కూడా మనం సాధారణంగా అమ్మవార్ల ఆలయాల్లో మన వైపు చూసేటువంటి ప్రతిమా స్వరూపంగాను అట్లా కనపడరు. ఒక త్రికోణాకారంలో ఉన్నట్టుగా, ఒక సింధూరం అల్లదినట్టుగా కనపడుతుంది. మన మహాకాళి అనగానే గబుక్కుని మనకు ఒక ఊహ వస్తుంది. అవునవును, ఆవిడ 8 చేతులు నాలిక బయటికి చూపించి అట్లా ఉండదు. శాంత స్వరూపిణిగా ఈ లక్ష్మీ పార్వతి, లక్ష్మీ సరస్వతి ఇద్దరు చెరుపక్కలా ఉన్నట్టుగా త్రిమాత స్వరూపంగా త్రిశక్తి రూపిణిగా కనిపిస్తుంది. దేవాలయం కూడా పరమ కూల్గా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుందో సిద్ధిదాత్రి ఆలయం. ఆయన చూశాక ఇటు వస్తే బడా గణేష్ మందిర్ అని ఉంటుంది, ఒక గణపతి దేవాలయం ఉంది. తర్వాత ఈ అమ్మవారిని చూసి ఆ తర్వాత క్షిప్రా నదీ తీరంలో ఉంది. ఇక్కడ ఉన్న నది పేరు క్షిప్ర లేదా క్షిప్ర. ఈ క్షిప్ర ఏంటంటే శైవులు వైష్ణవులు కూడా ఉన్న ఊరన్నమాట ఇది. క్షిప్రా నదికి ఒకవైపు ఒక గట్టున వాళ్ళు ఒక గట్టున వీళ్ళు ఉంటారట, ఉండేవాళ్ళు ఇది వరకు. సేవించుకోవడానికి కూడా అట్లాగే వాళ్ళ తర్వాత వీళ్ళు, వీళ్ళ తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. కింద ఎన్ని శివలింగాలు ఉన్నాయంటే ఆ ఊర్లో ఎన్నో. నదీ తీరం వెంబడి అన్ని లింగాలే, అన్ని చోట్ల బోలెడన్ని చిన్న పొన్న శివలింగాలు పురాతనమైనవి. అడుగడుక్కి ఒక దేవాలయం కనపడుతుంది, అడుగడుక్కి ఒక భైరవ మందిరం కనపడుతుంది, అడుగడుక్కి ఒక అమ్మవారి దర్శనం లభిస్తుంది. మొత్తం ఊరంతా కూడా దేవాలయాల ఊరుగానే కనపడుతుంది మనకి. ప్రత్యేకంగా ఉంటుంది ఆహారం. ఇది మనకి అక్కడికి పద్ధతులు కొంచెం తేడా ఉంటాయి. సౌత్ ఇండియన్స్ ఒక రవ, కొంచెం దక్షిణ నుంచి వెళ్ళిన వాళ్ళు కొద్దిగా రొట్టెలు అక్కడ ఉన్న పోహాలు తినలేకపోతాం. కానీ మనం సోమనాథ్ వెళ్ళినా మనకు అదే పరిస్థితి. కానీ ఆహారానికి ఇబ్బంది అయితే ఉండదు, శుభ్రంగా ఏదో ఒకటి దొరుకుతుంది హాయిగా. తప్పకుండా ఉజ్జయిని మహాకాళుని దర్శనం చేసుకోండి. పక్కనే ఉన్న అమ్మవారిని కూడా ఇద్దరిని ఒకేసారి చూసి తర్వాత కాలభైరవుడి దర్శనం కూడా చేసుకుంటే విశేషం. ఇక్కడ ఇంకా మంగళనాథ మందిర్ అని చాలా ఉన్నాయి దేవాలయాలు. సాందీపని ఆశ్రమం చూడొచ్చు, భర్తృహరి గుహలు చూడొచ్చు. 2 రోజులు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అన్నిటినీ మనం పూర్తి చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.